సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ల వద్ద కాలనీవాసులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కాలనీవాసులకు సీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కాలనీవాసులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్స్ వద్ద నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. డబుల్ బెడ్రూమ్స్ వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు పట్టించుకోవడం లేదంటూ మాజీ ఎమ్మెల్యేను వివరించారు కాలనీవాసులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పి జైపాల్ రెడ్డి, పి నారాయణ, లక్ష్మీకాంత్ రెడ్డి, డివి నాగభూషణం, రామగౌడ్, జోగు బాలయ్య, చాపల వెంకటేశం, సార శ్రీధర్, లింగగౌడ్, శంకరయ్య, వీరేశం, జగన్మోహన్ రెడ్డి, కాజాపాషా, బీర్ల శంకర్, నాగరత్నం గౌడ్, ఊస నాగరాజు, నాయకోటి అశోక్, రొయ్యల సత్యం, పెండ గోపాల్, దాసరి దుర్గేష్, కరుణాకర్, రఫీక్, బబ్లు, బాబా ఖాన్, గౌస్, ఇమ్రాన్ ఖాన్, మొగలయ్య, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక్కి జరుగు నువ్వు. అడ్డం రకం అమ్మ, మీరు అడ్డం రకం. ఏం పేరు? అదే నాగా వద్దాలి నీకు. థ్యాంక్ యూ. అమ్మా ఇవి చేసిరా? చేయలే ఇంకా? అరే చూడు, అరే కోనా లేదు ఇకమ్మా. ఇకమ్మా గ్రామం
షుగర్ వచ్చి ఏడొచ్చింది ఇల్లు కింద వచ్చిందా మంచిగా బాగా వచ్చింది కష్టపడ్డా సార్ మాకు ఇదేంటి చేస్తున్నారా ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు మేము ఇంట్లో కూర్చున్నాము మళ్ళీ వస్తే తప్పకుండా చాలా మంది పైసలు కూడా ఇచ్చినాం ఆల్రెడీ పైసలు ఇచ్చినాం మరి ఏం చేస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అడుగుండమ్మా వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే చేస్తారు మంత్రి ఆందోళన నియోజకవర్గ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది అమరుల త్యాగం, ఎంతోమంది సర్వస్వాన్ని త్యాగం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి సాధించి పెట్టిన ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని అందే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఈ సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో మేము జెండా ఎగరేయడం జరిగింది. అట్లాగే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో డబుల్ బెడ్రూమ్లను కట్టి ఇవ్వడం జరిగిందో ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా ఈరోజు మేము జెండా ఎగరడం జరిగింది. ఆ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు వాళ్ళు మమ్మల్ని పిలవడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. వాళ్ళ అభిష్టం మేరకు ఈరోజు అక్కడ పోయి జెండా ఎగరేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి స్వాతంత్రం ఫలాల్ని అందరికీ అందే విధంగా కృషి చేసే వ్యక్తి కేసీఆర్ గారు, మహనీయుడు. ఏదైతే మన అణచివేతకు, దోపిడీ వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిందో, ఆత్మగౌరవం కోసం పోరాటం జరిగిందో, ఆత్మగౌరవాన్ని నింపడానికి ప్రయత్నం చేసే వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఆశించి అందుకు అనుగుణంగా కార్యాచరణను 10 సంవత్సరాల కాలంలో అమలు చేయడం జరిగింది. దాదాపు వాటన్నిటికీ బీజం పడి అప్పుడప్పుడే మార్పు వస్తున్న తరుణంలోనే ప్రభుత్వం మారడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇప్పటికీ ఆ లక్ష్య సాధనలో కేసీఆర్ గారు ముందున్నందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. మేము కూడా అందరం కూడా ఆ పార్టీలో కొనసాగుతున్నందుకు మేమందరికీ కూడా కేసీఆర్ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజాసేవలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మా అందరికీ భాగస్వాములు చేసినందుకు మేము కేసీఆర్ గారికి కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం.